రే రోడ్డు ఏంట్రా ఇలా 6 ట్రాక్ లా కనబడుతుంది? రాత్రి మందు ఎక్కడ తెచ్చావు? అన్నా అది రాత్రి కొంచెం డబ్బులు తక్కువై మన మంగం షాప్ లో కాకుండా ఇగో ఆ పక్కన ముసల్దాన్ షాప్ లో తీసుకొచ్చా. మంగమ్మకి నా పేరు చెప్పబోయావా? చెబితేనే చెప్పెట్టుకుని కొడతానంది. వినపడింది లేరా. ఏదైనా చుక్కపడితేనే గానీ స్టడీ అయ్యేలా లేదురా. స్టెఫినీ అమ్మేద్దాంరా. అది మంగం షాప్ లో ఉందిగా. ఓ గిఫ్ట్ ఇచ్చాను కదా. లేదన్నా తనే లాగేసుకుంది. డీజిల్ అమ్మేద్దామా? డీజిల్ అమ్మేస్తావా? అయితే బండి వెనక్కి తిప్పన్నా. అన్నా అన్నా కళ్ళ ముందు క్వార్టర్ బాటిల్ కనపడుతుందన్నా. వోల్డాన్ వోల్డాన్. అమ్మయ్య బ్రేకులు పడ్డాయి. బెంగళూరా? బెంగళూరు సార్. ఎక్కువ థ్యాంక్ యూ సార్. కుట్టి అప్పుడే అడగాల. ఆగన్నా. అన్నా సిగరెట్ ఏమైనా ఉందా? సిగరెట్ అడుగుతావండి. క్వార్టర్ ఉందా బాబు? కనీసం జేబులో డబ్బులైనా ఉన్నాయా? మాట్లాడేంటి రైడే? నన్ను అడుగుతా ఏంటి? కుర్రోడు చూడడానికి ప్రభాస్లా ఉన్నాడు కానీ గాలి తీసేసిన టైర్లాగా అయిపోయాడేంట్రా. ఏంటన్నా ఇడు నువ్వు ఇంత మాట్లాడుతున్నా హుస్సేన్ సాగర్లో బుద్ధుల్లాగా ఇలా కూర్చున్నాడేంటి? మాట్లాడే. జామురా తిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా. ఏంట్రా ఏం మాట్లాడమేంట్రా? ఏమైందిరా నీకు? నీ ప్రాబ్లం ఏంట్రా? నాతో చెప్పచ్చు కదా. ఈ అమ్మాయి సైకాలజీ ఏంట్రా? అసలు వాళ్ళకి ఏం నచ్చుద్దో ఏం నచ్చదో వేస్ట్. నేను చేసిన తప్పేంట్రా? ఈ అమ్మాయిలే వేస్ట్. నేను అడిగేదానికి నువ్వు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందేట్రా? ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అన్న క్వశ్చన్కి ఇది ఆన్సరా ఏట్రా? ఈ అమ్మాయిలు తానా అంటే తందానంటారా? తందానా? వేస్ట్ రా. ఈ అమ్మాయిలే వేస్ట్. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అది కాదురా, ఆ అమ్మాయి రమ్మంది, నేను ఎగేసుకుంటూ వెళ్ళాను. నా కోసమే ఎదురు చూస్తుంటుందిరా. చాలా బాగుందిరా. ఆ జోషులో అలా రోల్ చేస్తే ఎక్కడ హోల్ అయిందిరా. దానికే నలవు పాడైంది. నేను చేసిన తప్పేంట్రా? ఇందులో నా తప్పేమైనా ఉందా? ఏం మ్యాటరు? ఒరే మామూలుగా మ్యాగజైన్లో ఫొటోస్ ఉంటాయి. అవును. స్టార్స్ ఫోటోలు ఉంటాయి, మోడల్స్ ఫోటోలు ఉంటాయి. అవి చూస్తూ నువ్వు ఊరుకుంటావా? చూస్తాను. ఏమైంది ఇప్పుడు? చూస్తావు కదా. అదే నేను చేశాను. మ్యాగజైన్లో అమ్మాయి బాగుందని జస్ట్ టచ్ చేశాను. అది తప్ప? ఇంతకీ దీంట్లో నా తప్పేంట్రా? మ్యాటర్ నాకు సరిగ్గా అర్థం కావట్లేదే. అయినా ఆ అమ్మాయిలా తిట్టిందంటే ఏదో రీజన్ ఉండుంటది. ఊరికి ఎవరు తిట్టరు. వెళ్ళి సారీ చెప్తే సరిపోతుంది కదా. వెళ్దాం పద. వదిలేరా, ఇంత చిన్న విషయానికే అంత తిట్టక్కర్లేదురా. నిజంగా నేను హట్ అయ్యాను. ఇంకోసారి ఆలోచించరోయ్. ఆ అమ్మాయే కాదు, నా లైఫ్లో నాకు ఇంకే అమ్మాయి వద్దు. సరే వదిలేరా. చలి చలిగా ఉంది కదా, వేడివేడిగా వడ బజ్జీ తిందాం పద మామా. రేయ్ ఆగరా. ఏంట్రా? దానికి హోలని చూడరా. రేయ్ వడకే హోల్ పెడతారు కానీ బజ్జీకి ఏమైనా హోల్ పెడతారా నీకోసం స్పెషల్గా? అది కాదురా. అది లేదు ఇది లేదు పద. అన్నా బజ్జీ. విడి మొహం చూడు. వడ తిందాం అనుకుంటే వడక హోల్ ఉందంట. వడక హోల్ లేకుండా వడవడెత్తాడు వీడికి. ఇదిగో తీసుకో. ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? పోలో. నీకు ఇది కొద్దిగా ఎక్కువ అనిపించట్లే? పోలో కంపెనీకి ఫోన్ చేసి హోల్ మూసేమని చెప్పంటావు నన్ను. ఇంత డల్ ఓపెనింగ్ నేను ఎక్కడా ఏ సినిమాలోనూ చూడలేదురా బాబు. హీరోయిన్ తోటి తిట్టించేసుకోవడం ఏంట్రా బాబు? నీకు అన్న అర్థమైందా? ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న నీకే అర్థం కాకపోతే నాకేం అర్థం అవుద్దన్నా? ఒక్క మొక్క అర్థం కాల. భయపెట్టారా ఎదవా? టాయిలెట్లో కూడా ఫాలో అయిపోలేట్రా అరగుండుగా. అమ్మా అబ్బా. ముందు నువ్వు బండి దిగు. రేయ్ నువ్వు గేటు దిగరా. ఏమైంది సార్? ఏమంటావండి?
ఏమనుకుంటున్నావు మమ్మల్ని అసలు నువ్వు చెప్పేది ఒకదానికి ఏమన్నా పంతునుందా? దొంగ సీడీలో సినిమా చూస్తే ఎలా అర్థం అవదో అలాగే నువ్వు చెప్పేది ఒక ముక్క అర్థం అవట్లేదు. ఎలా నీకేమన్నా అర్థమైందా? ఏ కొంప తీసిన ఏమన్నా అర్థమైందా ఏంటి? చిన్నప్పుడు మా టీచర్ చెప్పింది అర్థం కాక నేను క్లీనర్ అయిపోయా. ఇప్పుడు ఇది చెప్పింది అంటే ఇంకేమైపోతానా? మనకేం అవతల కానీ ఇదిగా బాబు, ఏదైనా కాస్ట్లీ మందైనా సరే సరుకు లేకపోతే కిక్ రాదు బాబు. విషయం లేకపోతే కిక్ ఉండదు. నువ్వు చెప్పే దాంట్లో విషయం లేకపోతే మాకేం కిక్ రాదు. విషయం ఏంటో చెప్పు బాబు. ఏం స్కూటరు ఈ టైంలో ఫోన్ ఎవడరా? వీడా? ఏంట్రా? హలో రేయ్, నా బండి ఎలా ఉందిరా? అమ్మని వీడికి తెలిసింది. రేయ్ స్కూటరా? ఏం స్కూటర్ రా? సూపర్ మైలేజ్. ఎక్కడో 6th సెన్స్ కొడుతుంది. ఎందుకని మంచిది, బండి జాగ్రత్త. సరే సరే గమ్మున వచ్చేరా. చెత్తనా కొడుకు ఎండేసి తిరుగుతున్నాను నేను. పొద్దున్నే ఎవడి ముఖం చూసాను. ఎవడి ముఖం ఏమి ఉంటుంది? వీడి ముఖం చూసుంటాను. చెత్త బండి నడుచుకుంటూ వెళ్ళినా దీనికన్నా ముందు వెళ్ళిపోతాం. ఎంట్రీలోనే తేడా కొడుతుంది కదరా. సరే సరే పద. 26/5 ఇదేరా. ఎవరండి లోపల? ఎవరు మీరు? మీ రిలేషన్ అయితే కాదులేండి. డిస్కనెక్షన్. మీరా? ఏమండి, ఎవరో టీవీ దొంగలంటే చూడండి. మేము టీవీ దొంగలం కాదండి, కేబుల్ డిష్ పెట్టడానికి వచ్చాము. నువ్వు అలాగే ఉంటాలేరా? సార్ వచ్చారు. ఏమిటయ్యా ఇంత లేట్ గా వచ్చారు? మా ఆవిడేమో టీవీలో ఏ ప్రోగ్రాంలు రావటం లేదని, సీరియల్స్ అన్ని పోతున్నాయని, వంట ప్రోగ్రాంలు పోతున్నాయని ఒకటే నస పెడుతుందయ్యా. ఏమిటయ్యా ఇంత లేటు? సార్ అది కేబుల్ పొడవు ఉంది కదా, చుట్టూ సరిగ్గా లేట్ అయింది. సరే సరే కుడికాలు లోపలికి పెట్టండి. ఎడంకాలు ఎడితే ఏమవుద్దో? టీవీ పేలిపోద్ది. లోపలికి రండి అయ్యా. మనల్ని దొంగలంటారు కదా, ఎడంకాలు ఎట్రా. ఇదిగో బాబు, అన్ని ఛానల్స్ వస్తాయా? అన్ని ఛానల్స్ వస్తాయి. ఒకసారి దిగుతావా? ఏంట్రా తింటావా? తిననే. మరి అక్కడ ఫిగర్లు ఉన్నారు కదా, అందుకనే ఆపాను. పిగల కోసం ఆపేవా? సార్ మీరు అస్సలు టెన్షన్ పడొచ్చు సార్. మీ షాప్ని నా షాప్లో చూసుకుంటాను సార్. మీ మీద ఈ ఐటమ్ పేరు సీను, ఈశ్వర్ ఫ్రెండ్. ఫ్రెండ్సా? చా, నేను అసలే స్ట్రిక్ట్ సార్, అస్సలు ఎంకరేజ్ చేయను. హాయ్ రా. ఓకే సార్, రైట్ సార్. ఇలా అన్నాను, అలా ప్రత్యక్షం అయిపోయాడు. ఒరే, ఇప్పటికే నీ వల్ల 7 చోట్ల ఉద్యోగం ఊడింది. ఇక్కడ కూడా అడుగుపెట్టి నా శాలరీ సంకనాకించొద్దే ప్లీజ్ రా. ఏంట్రా శ్రీను, నీ కంటికి మరీ అంత అదిలా కనిపిస్తున్నానా? ఏదో క్లోజ్ ఫ్రెండ్వి, కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యావు, ఏదో హెల్ప్ చేద్దామని వచ్చా. మరైతే ఈసారి నుంచి నువ్వు ఎప్పుడూ అప్పడకూడదు. ప్రామిస్? ప్రామిస్. మంచి కెమెరా ఉన్న సెల్ కావాలి. మంచి కెమెరా ఫోన్ అంటే ఏ టైప్ కావాలి? డ్యూల్ సిమ్ చూస్తారా? చూపించండి. ముందు నుంచి వెనక నుంచి ఎటువంటి నుంచి అయినా కొట్టుకోవచ్చు. ఏంటది? ఫోటో. ఓ స్మైల్ ఇవ్వండి. ఓ సూపర్. చూసుకోండి ఎలా ఉందో ఫోటో. భయపడకండి, ఒకసారి ఇవ్వండి. మీదనుకున్నారా? నాదది. ఒరే ఈశ్వర్, నువ్వు ఇక్కడున్నావా? నా సెల్ ఎక్కడ్రా? ఇచ్చేరా బాబు, ఉంటది. ఇది నా ఫోన్ రా, ప్లీజ్ రా. ఒకసారి వదిలేసారా? దీని నా లైఫ్ ఉందిరా, ప్లీజ్ అర్థం చేసుకోరా. ఈ ఫోన్ వదిలేసారా? ఆ రోజు కూడా కాలేదు. ప్లీజ్ అరే, నువ్వు సెల్ ఎత్తుకెళ్ళిపోతే నేను చెప్పాలి ఓనర్కి. అందులో అసలు ఏముంది? అర్థం చేసుకో, నీకు దండం పెడతాను రా. ప్లీజ్ 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 ప్లీజ్. ఒరే నాకు చూపించు. చూడరా, చూడు. ఓ నందిని. నందిని నీకు తెలుసా? తెలుసు. ఎవరు? అబ్బా చెప్పేస్తారేంటి? నా సెల్లాకి ఇచ్చేస్తావా? తీసుకో, చెప్పరా త్వరగా. అయితే చెప్తాను. నందిని మా ఆపోజిట్ బొకే షాప్ ఉంది కదా, దాని ఓనరు. బొకే షాప్ ఓనరా? ఎస్. ఒరే ఎక్కడ ఉంటది మరి? ఎక్కడ ఉంటది? షాప్ లో ఉంటది. అవునా? ఓకేరా, థ్యాంక్స్. ఓకే, దిగిపోయారు బాబు. అబ్బా నందిని కోసమా? ఫోన్లే, నా సెల్ నాకు వచ్చింది, నేను సేఫ్. అమ్మా నా ఫోన్. థ్యాంక్ యూ రా. ఒరే నా సెల్ మళ్ళీ ఎత్తుకెళ్ళిపోతున్నాడు. రే ఈశ్వర్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.